రచన పేరు 9 రోజులు. రచయిత పుట్టగంటి గోపీకృష్ణ గారు. మొదటి రోజు. 5 స్టార్ హోటల్ రూఫ్ గార్డెన్ జరగబోయే సందడి తిలకించడానికి సన్నద్ధమవుతోంది. పేజ్ 3 పర్సనాలిటీస్ ఒక్కొక్కరుగా రావటం మొదలుపెట్టారు. కేవలం కొంతమంది సెలబ్రిటీలకే పరిమితమైన ఆ పార్టీకి వచ్చే అతిథులను జాగ్రత్తగా గుర్తించిన తరువాతే లోపలికి పంపుతున్నారు. పార్టీ ఇస్తున్న సంజయ్ చీఫ్ మినిస్టర్ కొడుకవటంతో ఆహ్వానం అందుకున్న వారెవరూ మిస్ కాకుండా వస్తున్నారు. పరోక్షంగా రాజకీయాల్లో ముందు నుండే పాల్గొంటున్న, రాబోయే రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావచ్చనే సూచికలు అందుతున్న తరుణంలో తన పుట్టినరోజు పార్టీ చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశాడు సంజయ్. వచ్చిన వారందరికీ అన్ని అందే ఏర్పాట్లు చూస్తూ హడావిడి చేస్తున్నారు అతని ఫ్రెండ్స్. సంజయ్ ఆహుతులను పలకరిస్తూ రిసీవ్ చేసుకుంటున్నాడు. ఆరోగ్యంతో కూడిన శరీర సౌష్ఠవం, అందానికి తోడైన అభిజాత్యంతో నిజంగా రాజకుమారుడిలాగా మెరిసిపోతున్నాడు సంజయ్. దూరం నుంచి వస్తున్న రవివర్మని చూడగానే అసంకల్పితంగా నుదురు చిట్లించబోయి తనను తాను కంట్రోల్ చేసుకొని సాదరంగా ఆహ్వానించాడు. రవివర్మ రాష్ట్ర హోంమంత్రి కొడుకు. చీఫ్ మినిస్టర్కి తరువాత 2వ స్థానంలో ఉన్న హోమ్ మినిస్టర్కి మధ్య సంబంధాలు అంతంత మాత్రమేనవే. ఏమాత్రం వీలు దొరికినా చీఫ్ మినిస్టర్ని కిందకు లాగి తను ఆ స్థానం ఆక్రమించడానికి హోమ్ మినిస్టర్ ప్రయత్నిస్తుంటాడని పేపర్ల కథనం. పైకి మాత్రం అందరూ కలిసి ఉన్నట్లే ఉంటారు, కనీసం నటిస్తారు. ఫ్రెండ్స్, గట్టిగా అనౌన్స్ చేశాడు సంజయ్. కోలాహలం సద్దుమణిగేదాకా ఆగి చెప్పాడు. ఈరోజు మన మధ్యకి ఒక సర్ప్రైజ్ గెస్ట్ వస్తున్నారు. ఎవరతను? దూరం నుండి అరుపులు వినపడ్డాయి. అతను కాదు, ఆమె, ఫేమస్ హీరోయిన్ మాయా. ఫస్ట్ టైం హైదరాబాద్లో మన పార్టీతోటే పార్టీ సర్క్యూట్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇంకాసేపట్లోనే వస్తున్నారు. అందరూ చప్పట్లతో తమ హర్షం వెలిబుచ్చారు. అప్పటికే అందరికీ కాస్త దూరంగా వెళ్ళి ఒక చేతిలో కాక్టైల్ గ్లాసు, మరొక చేతిలో సిగరెట్తో కూర్చున్నాడు రవివర్మ. అతను సహజంగానే కాస్త ఇంట్రావర్ట్. మనిషి కూడా పెద్దగా ఆకర్షణీయంగా ఉండడేమో. ఎదుటి మనుషుల్లో త్వరగా కలవలేడు. సంజయ్ మీద ఉన్న న్యాచురల్ జెలసీకి ప్రస్తుత ప్రకటన తోడై పుండు మీద కారం రాసినట్లు ఉంది. గత నెల తను ఇచ్చిన పార్టీకి కూడా మాయను తీసుకురావడానికి ట్రై చేసినా కుదరలేదు. అది తెలిసే సంజయ్ ఇంత గర్వంగా ప్రకటన ఇస్తున్నాడా అన్నది అర్థం కాలేదు రవివర్మకి. మాయ వస్తుందని ప్రకటించిన దగ్గర నుండి అందరిలో ఉత్సుకత పెరిగింది. మాయ తెలుగు సినీ ప్రపంచంలో లేటెస్ట్ సెన్సేషన్. స్వతహాగా బెంగాలీ అయినా మాయ చదువు పూర్తిగా కోల్కతాలోనే జరిగింది. ఆమెకు చదువు ఎప్పుడు ఇంట్రెస్ట్ కలిగించలేదు. తను ఎదగదలుచుకున్న ప్రపంచానికి నిచ్చెన మెట్టుగా తప్ప చదువు ఉపయోగం ఆమెకు కనిపించలేదు. డిగ్రీ పూర్తవటానికి ఇంకా 1 సంవత్సరం ఉండగానే మోడల్ అవటానికి మాయ చేసిన ప్రయత్నాలు ఫలించి ఒక అవకాశం వచ్చింది. మాయ మోడల్గా చేసిన మొదటి, ఆఖరి ప్రదర్శన అదే. మొదటి ర్యాంప్ షోలోనే ఒక బెంగాలీ డైరెక్టర్ కళ్ళలో ఆమె పడటం, ఆమెను తన సినిమాలోకి తీసుకోవటం జరిగిపోయింది. ఆమె అద్భుత సౌందర్యం ఆమెకు ఎప్పుడూ అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం కలగనివ్వలేదు. ఇంతలో తెలుగులో ప్రముఖ హీరోలలో ఒకరి సరసన నటించే అవకాశం రావటం, ఆ సినిమా సూపర్ హిట్ అవ్వటంతో తెలుగు ఇండస్ట్రీలో కూడా క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. అందరి ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ మాయ వచ్చేసింది. స్క్రీన్ మీద కంటే బయట బాగుందే అతి కొద్ది మందిలో మాయ కూడా ఒకరు. సంజయ్ ఆమెను అందరికీ పరిచయం చేయగానే ఆహ్లాదంగా నవ్వింది. మీ గురించి చాలా విన్నాను. ఇలా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. సంజయ్ ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. తనే దగ్గరుండి మిగిలిన అందరికీ పరిచయం చేశాడు, దూరాన కూర్చున్న రవివర్మతో సహా. రవివర్మ కూడా మాయతో ఏదో మాట్లాడదామనుకున్నాడు, కానీ అంతలోనే మాయ వేరే వైపు వెళ్ళిపోయింది. అందరూ మాయ చుట్టూ చేరారు. మాయగారు, మీ రాబోయే సినిమా రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు? ఎవరో అడుగుతున్నారు ఆవిడను. ఇంకా ఏమీ అనుకోలేదు, బహుశా వచ్చే నెలలో ఉండొచ్చు. ఆల్రెడీ తెలుగు బాగా మాట్లాడేస్తున్నారే. నాకు తెలుగు లాంగ్వేజ్ అంటే చాలా ఇష్టం అండి. తెలుగులో నటించడం మొదలుపెట్టినప్పటి నుండి తెలుగు నేర్చుకోవడం కూడా స్టార్ట్ చేశాను. అఫ్కోర్స్ పూర్తిగా రావాలంటే ఇంకొంత కాలం పట్టొచ్చు. చిలక పలుకులు పలికింది. అందరూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ కేక్ వైపు కదిలారు, సంజయ్ చేత కట్ చేయించడానికి. దాదాపు అర్ధరాత్రి దాటింది. అతిథులందరూ నెమ్మదిగా సెలవు తీసుకుంటున్నారు. కొద్దిమంది మరీ దగ్గర వారు తప్ప దాదాపు అందరూ వెళ్ళిపోయారు. ఒక అనుచరుడు వచ్చి నెమ్మదిగా సంజయ్ ఒక్కడికే వినపడేటట్లు చెప్పాడు. అన్నా, ఇంకాసేపట్లో రాబోతున్న రేపటి పేపర్లో లీడ్ న్యూస్ మన గురించేనంట. మన మనిషి ఒకడు ఫోన్ చేశాడు. ఏమిటి?
మన బర్త్డే న్యూస్ పేపర్ హెడ్లైన్స్కి చేరిందా? పెద్దగా నవ్వుతూ అన్నాడు సంజయ్. బర్త్డే గురించి కాదన్నా, కొండాపూర్ స్థలం గురించి. మనం కడుతున్న కాంప్లెక్స్ కబ్జా చేసిన స్థలంలో కడుతున్నామని రాస్తున్నారంట. దిగ్గున లేచి నిల్చున్నాడు సంజయ్. బాస్టర్డ్స్, ఎప్పుడేం రాయాలో కూడా తెలియదు. ఆ మాటలు అంటుంటే అతని మొహం అంతా కోపంతో ఎర్రబడిపోయింది. సంజయ్కి కోపం చాలా ఎక్కువ. ఆ కోపంలో ఏం చేస్తున్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో మర్చిపోతుంటాడు. అందుకే వాళ్ళ నాన్న చీఫ్ మినిస్టర్ కోదండరావు ఎప్పుడూ చెప్తుంటాడు, రాజకీయాలలోకి రావాలంటే సంయమనం అవసరం అని. కానీ సంజయ్ ఇంకా తన కోపాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోలేకపోతున్నాడు. ఎలా తెలిసింది వారికి? ఎవరు చెప్పారు? నాన్నగారికి తెలుసో లేదో అంటూ ఫోన్ చేసి తండ్రికి వివరించాడు. కోదండరావుది అపార రాజకీయ అనుభవం. ఇలాంటి ఎదురు దెబ్బలు ఎన్నో చూసి ఉన్నాడు. అందుకే దాని విషయం నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం ఆవేశంలో నాకు చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోకు, వెంటనే ఇంటికి రా అని మరీ చెప్పాడు. అలాగే డాడీ, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఫోన్ పెట్టేసి తనకు విషయం చెప్పిన వ్యక్తి వైపు తిరిగాడు. ఎవరో తెలిసిన మనిషి ఉన్నాడన్నావు కదా, కనుక్కోమను. ఈ వార్త రాసిందెవరో, అతని అడ్రస్ ఏమిటో, తరువాత సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడు సంజయ్ మొహంలో తాండవిస్తున్న క్రోధం, చింతనిప్పుల్లో ఎర్రబడ్డ కళ్ళు, అతని అనుచరులకి కూడా భయం వేసింది. రెండవ రోజు అసెంబ్లీ హాల్. వారం రోజుల నుండి సమావేశాలు వేడివేడిగా జరుగుతున్నాయి. సమావేశాల మధ్య దొరికిన కొద్ది గ్యాప్లో ఛాంబర్లో కూర్చొని ఉన్నాడు కోదండరావు. హడావుడిగా లోపలకు వచ్చి కోదండరావు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు హోమ్ మినిస్టర్ వామనమూర్తి. సాధారణ పరామర్శల తర్వాత అసలు విషయంలోకి దిగాడు వామనమూర్తి. నేను కనుక్కున్నాను సార్, ఆ పేపర్ వాళ్ళకి ఎవరో మన వాళ్ళే ఒప్పందించారు, కాకపోతే ఎవరన్నది తెలియటం లేదు. పర్వాలేదులే మూర్తి, నేను కూడా మా లాయర్లతో మాట్లాడాను, డీల్లో ఏమన్నా లోపాలుంటే సరిచేయమని. ఒక రకంగా అలా రాయటం మనకే మంచిదేమో, మన లోపల మనం సవరించుకోగలుగుతాం. అందరూ మీ అంత పెద్ద మనసు కలిగి ఉండరు కదా సార్. అన్నట్లు మీరు ఢిల్లీ వెళ్తున్నారట కదా, ఎప్పుడనేది ఏమన్నా అనుకున్నారా? ఎక్కడా? ఈ సమావేశాలు అయిపోవాలి, ఆ తర్వాత హైకమాండ్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇంకా కరెక్ట్ డేట్ ఏమీ అనుకోలేదు. ఏమీ లేదు సార్, 2 సీట్లలో బైజ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, వాటికి క్యాండిడేట్స్ ఎవరో ఏమన్నా అనుకున్నారా అని. ఇంకా టైం ఉందిగా మూర్తి, అప్పుడే క్యాండిడేట్స్ పేర్ల దాకా చర్చ జరగలేదు. అదే సార్, క్యాండిడేట్ల పేర్లు పరిశీలించేటప్పుడు మా అబ్బాయిని కూడా పరిశీలించాలని కోరుకుంటున్నాను. ఢిల్లీ వెళ్ళినప్పుడు మీరు కొద్దిగా రికమెండ్ చేస్తే. అలాగే, సమయం వచ్చినప్పుడు చూద్దాం అంటూ లేచాడు కోదండరావు. వామనమూర్తి కూడా లేచి చీఫ్ మినిస్టర్ ఛాంబర్ నుండి బయటకు వచ్చాడు. బయట నిలబడ్డ తన అనుచరులతో కలిసి తన ఆఫీసులోకి వచ్చాడు. ఏంటన్నా, ఏమి జరిగింది? ఏమంటున్నాడు? ఏమీ తేల్చలేదురా. అంత తేలిగ్గా ఆయన చెయ్యడన్నా. వాళ్ళ అబ్బాయికి కూడా సీటు ఇప్పించుకోవటానికి చూస్తున్నాడంట. ఉన్నది 2 సీట్లు, 2 లీడర్ల పిల్లలకే ఇవ్వాలంటే కష్టమే కదా. అందుకని తన కొడుక్కి ఇప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ మన కుర్రాడికి ఎందుకు ఇప్పిస్తాడన్నా? మనమే వేరే విధంగా ప్రయత్నించుకోవాలి. ఏమి ప్రయత్నించినా ఎవరో ఒకరికేసే కన్సిడర్ చేస్తారు, కానీ ఇద్దరీ పని కాదు. అందులో పెద్ద ఆయన్ని వదిలి మన పని అసలు చెయ్యరు. ఏదో ఒకటి చెయ్యాలన్నా మన అబ్బాయికే సీటు సంపాదించుకోలేకపోతే పబ్లిక్లో ఇజ్జత్ ఖరాబ్ అవుద్ది. నువ్వు అంటున్నది నిజమేరా, ఏదన్నా ఆలోచించాలి అంటూ దీర్ఘాలోచనలో మునిగిపోయాడు వామనమూర్తి. టీవీ 10 స్టూడియో బంజారా హిల్స్లో విశాలమైన ఆవరణలో ఉంది. దానిలో న్యూస్ రూమ్ నిరంతర సుజల స్రవంతిలా కలకలలాడుతోంది. న్యూస్ రైటర్ తను రాసిన న్యూస్ టెలిప్రాంప్టర్లో ఫీడ్ చేస్తున్నాడు. న్యూస్ ప్రొడ్యూసర్ మార్కండేయులు గట్టిగా అరుస్తున్నాడు. ఎక్కడయ్యా అనిత, ఎక్కడా? న్యూస్ మొదలవటానికి 10 నిమిషాల టైం కూడా లేదు. ఇంకా రాకపోతే ఏమనుకోవాలి? అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు నేను ఎన్ని ఏర్పాట్లు చేసుకుని ఏమి లాభం? అసలు ఆవిడకి ఏమీ పట్టకపోతే. అనిత న్యూస్ యాంకర్. ఈరోజు న్యూస్ అనిత, ప్రభాకర్లు కలిసి చదవవలసి ఉంది. ప్రభాకర్ అప్పటికే తనకి కేటాయించిన సీటులో కూర్చొని తను చదవవలసిన న్యూస్ సరిచూసుకుంటున్నాడు. మైక్రోఫోన్ అడ్జస్ట్ చేస్తున్న సౌండ్ ఇంజనీర్ కనుచెవుర్ల నుండి మార్కండేయుల్ని, అతను వేస్తున్న గంతుల్ని చూస్తూ కళ్ళు దాగిన కోతి అంటే ఎలా ఉంటుందో రోజు ప్రత్యక్షంగా చూపందే నిద్ర పట్టదు గురువు గారికి అనుకున్నాడు. ఏమిటి? ఏదో వినపడినట్లు అడిగాడు మార్కండేయులు.
8 minutes సౌండ్ ఇంజనీర్ గట్టిగా కేకేసి రిమైండ్ చేస్తూ దూరంగా వెళ్ళిపోయాడు తనను కాదన్నట్లు. న్యూస్ టెలికాస్ట్ 8 నిమిషాల్లో మొదలవ్వాల్సిన ఉందనటానికి అది సూచన. అసలే టెన్షన్గా ఉన్న మార్కండేయులకి చిర్రెత్తుకొచ్చింది. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఇంకెవడో వచ్చి చుట్ట వెలిగించుకోవటానికి నిప్పడిగాడంట. అలా ఉంది నీ వ్యవహారం. మీరంతా కలిసి నాకు హార్ట్ అటాక్ తెప్పిస్తారేమిటయ్యా? నా దగ్గర వాచ్ లేదా? నాకు టైం చూసుకోవటం రాదా? నిమిషానికి అలా కౌంట్డౌన్ చెయ్యక్కర్లా, కోపంగా అరిచాడు. సరే అన్నట్లు తలూపాడు సౌండ్ ఇంజనీర్. అలవాటుగా ఒకసారి వాచ్ చూసుకొని 7 minutes అని గట్టిగా కాకేసి నాలుక ఖర్చుకున్నాడు. తిట్టడానికి కూడా ఓపిక లేక కూలబడిపోయాడు మార్కండేయులు. ఇంతలో ఎవరో అరిచారు. అదిగో అనిత గారు ఇప్పుడే స్టూడియోలోకి వస్తుంది. అనిత వచ్చిందని తెలియగానే అదృశ్య రూపంలో ఒక చైతన్య స్రవంతి వాతావరణంలో ప్రవేశించి అందరిలో అప్పటిదాకా లేని ఉత్సాహాన్ని తట్టి లేపింది. తన ఉత్సాహం, అంతులేని ఎనర్జీ, చార్మింగ్ పర్సనాలిటీతో అనిత ఎక్కడ ఉంటే అక్కడ యువశక్తి పరవళ్ళు తొక్కుతున్నట్లు ఉంటుంది. ఒకసారి కిటికీ దాకా వెళ్ళి అనిత వచ్చిందని కన్ఫర్మ్ చేసుకొని అలర్ట్ అయ్యారు మార్కండేయులు. ఇదిగో సుబ్బారావు, నువ్వు మేకప్ రెడీ చేసుకో. ఎవరన్నా వెళ్ళి కారు పార్కు చెయ్యండి అయ్యా. దానికి వేస్ట్ అయ్యే టైం కూడా ఇక్కడ నాకు బీపీ పెంచేస్తుంది అంటూ హడావుడి మొదలుపెట్టాడు. 3 minutes సౌండ్ ఇంజనీర్ ఈసారి ధైర్యంగా అనౌన్స్ చేశాడు. ఇంతలో అనిత స్టూడియోలోకి ఎంటర్ అయింది. ఎదురు చూస్తున్న సుబ్బారావు దారిలోనే టచప్ చేయటం మొదలుపెట్టాడు. మోడ్రన్ దుస్తు అయినా, సాంప్రదాయక వస్త్రాలైనా ఒకే ఈజ్తో ధరించి చలాకీగా వార్తలు చదివే అనిత ప్రేక్షకుల్లో బాగా పాపులర్. వార్తలు చూడటం అలవాటు లేని వారు కూడా అనిత వార్తలు చదువుతుంటే ఛానల్ మార్చరనేంత పేరు తెచ్చుకుంది. అబ్బబ్బా, ఏం ట్రాఫిక్కో! రోజు చివరి నిమిషంలో రావటమే అవుతుంది, జనాంతికంగా చెప్పింది అనిత. అది సంజాయిషీనో సమర్థింపో ఎవరికీ అర్థం కాలేదు. గోడ మీద మానిటర్లో ప్రీ న్యూస్ యాడ్స్ మొదలైనట్లు కనిపిస్తున్నాయి. 30 seconds ఒక్క గంతులో తన సీటుకు చేరుకుంది అనిత. 20 seconds, 10 seconds డైరెక్టర్ మొదలు పెట్టమన్నట్లుగా సిగ్నల్ ఇచ్చాడు. కెమెరాలు మొదలైన సూచనగా వాటి మీద రెడ్ లైట్స్ బ్లింక్ అవుతున్నాయి. ఫ్లోర్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్లో మునిగిపోయింది. శుభోదయం. టీవీ 10 ప్రేక్షకులందరికీ హార్దిక్ శుభాభివందనం. అప్పటికి అరగంట నుండి ప్రిపేర్ అవుతున్నంత కాన్ఫిడెంట్గా మొదలుపెట్టింది అనిత. తరువాత న్యూస్ ప్రెజెంటేషన్ అయిపోగానే మార్కండేయులు అనిత దగ్గరికి వచ్చాడు. మొత్తానికి ఆఖరి నిమిషంలో అందుకున్నావు. అయినా కాస్త ముందు బయలుదేరవచ్చు కదా. లేటుగా వచ్చే నీకు ఎలా ఉంటుందో కానీ నాకు మాత్రం గుండె ఏ నిమిషంలో ఆగిపోతుందో అనిపిస్తుంది. అలా ఏం కాదులే సార్, మీరున్నారు కదా అనే ధైర్యం తప్ప మరేం లేదు. మీలాంటి పెద్దవారు మాకు అండగా ఉండగా ఇంకేం కావాలి సార్. ఎప్పుడు అతనిని ఏమన్నా అందామని అనుకున్నా ఇలాగే మస్కా కొట్టి తప్పించుకుంటుంది. తనేమో ఏమీ అనలేడు, నిట్టూర్చాడు మార్కండేయులు. ఈరోజు మాయ మన స్టూడియోకి వస్తుంది అనిత. ఇంటర్వ్యూ నువ్వే కండక్ట్ చెయ్యాలి. మాయ ఇంటర్వ్యూనా? మొహం చిట్లిస్తూ అంది అనిత. సాధారణంగా తన పొలిటికల్ ఇంటర్వ్యూలు, అనాలిసిస్లు చేయటం, చర్చలని యాంకరింగ్ చేయాలంటివి చేస్తుంటుంది. అలాంటిది ఒక సినిమా హీరోయిన్ ఇంటర్వ్యూ చేయటం అంటే కాస్త ఇబ్బందిగా ఉంది. అదే చెప్పింది అనిత. ఆ అమ్మాయి ఇప్పుడు క్రేజీ స్టార్ అమ్మా. ఎవరు పడితే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే వాల్యూ ఏముంటుంది? జనరల్గా అడగాల్సిన ప్రశ్నలు రెడీగా ఉన్నాయి, ఒకసారి చూసుకుంటే సరిపోతుంది, పేపర్ అందిస్తూ చెప్పాడు మార్కండేయులు. కనీస పరిచయం లేకుండా ఇంటర్వ్యూ చేస్తే పొడి పొడిగా ఉంటుంది సార్. ఒక అరగంట టైం అన్నా ఇవ్వండి. పెంచుకో అమ్మా, పెంచుకో. నీ ఇష్టం వచ్చినంత సమయము, పరిచయాలు పెంచుకో. తరువాతే పెట్టుకుందాం ఇంటర్వ్యూ. మాయ తన ప్రస్తుతం చేస్తున్న సినిమా యూనిట్ మెంబర్స్ కొంతమంది వెంటరాగా టీవీ 9 స్టూడియోకి వచ్చింది. ఈ పబ్లిసిటీ అంతా రాబోయే సినిమాకి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ సినిమా ప్రొడ్యూసర్ కష్టపడి ఈ ఇంటర్వ్యూ అరేంజ్ చేయించాడు. ఛానల్ వాళ్ళకి కూడా ఇలాంటి మసాలా వార్తలు ఆదివారం ఫిలప్స్ కింద బాగా పనికొస్తాయి కాబట్టి పేరున్న సినీ పర్సనాలిటీల ఇంటర్వ్యూలు వీరికి ఉపయోగమే. మాయని అందరూ సాదరంగా ఆహ్వానించారు. అనిత కూడా బొకే అందించి తనని తాను పరిచయం చేసుకుంది. మీ గురించి చాలా విన్నాను అనిత, అందుకే మీ ఛానల్లో ఇంటర్వ్యూ అనగానే మీరు ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందని నేనే సజెస్ట్ చేశాను. గ్లాడ్ టు మీట్ యూ అంది మాయ. అంత పెద్ద హీరోయిన్ తనను అలా పొగిడినందుకు అనిత బుగ్గలు సిగ్గుతో ఎర్రపడ్డాయి. ఇంతకుముందు మీరెప్పుడన్నా టీవీ స్టూడియోకి వచ్చారా? తన సిగ్గును అదిమిపెట్టి మాయను అడిగింది అనిత. లేదు అనిత, ఇదే మొదటిసారి.
రండి, నేను మీకు చూపిస్తాను అంటూ ఆమెను లోపలికి తీసుకువెళ్ళింది అనిత. దాదాపు 20 మంది మనుషులు కంప్యూటర్ మానిటర్ల ముందు కూర్చొని నిరంతరాయంగా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూస్ ఏజెన్సీల నుండి ప్రవాహంలాగా వార్తలు వచ్చి పడుతున్నాయి. అవి కాక స్వదేశీ, విదేశీ న్యూస్ ఛానల్స్ ప్రసారాలు అనేక మానిటర్లలో ప్రసారమవుతున్నాయి. వాటన్నిటినీ నిరంతరం పర్యవేక్షిస్తూ అనేక మంది పనిచేస్తున్నారు. టీవీలో న్యూస్ వస్తుంటే ఒకరో ఇద్దరో కనిపిస్తారు. దాని వెనక ఇంతమంది ఉంటారని అనుకోం అంది మాయ ఆశ్చర్యపోతూ. నవ్వేసింది అనిత. ఈ విధంగా వచ్చిన వార్తల నుండి ఏవి ప్రసారం చెయ్యాలో ప్రొడ్యూసర్ నిర్ణయిస్తాడు. అడుగో అక్కడ నిలబడి ఉన్నారే మార్కండేయులు అని, ఆయనే మా ప్రొడ్యూసర్. నవ్వకండి మేడం, చూడటానికి అలా ఉన్నారు కానీ మనిషి చాలా మంచివారు. వాళ్ళిద్దరూ తన వైపు చూడటం చూసి దూరం నుంచి చెయ్యి ఊపాడు మార్కండేయులు. ఇంతటితో ఈరోజు భాగం ఆపేద్దాం. మళ్ళీ రెండవ భాగంలో కలుద్దాం. స్టోరీ విన్నవాళ్ళు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.